హలో ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ పూల్ మకానా మసాలా కర్రీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కావాల్సినన్ని కాజు బాదంని వేసి దూరగా వేగించుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఒక 2 పావుల వరకు ఆయిల్ని వేసి పోపు దినుసులని వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఇలా సగం వరకు ఉడికించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మరి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత టొమాటో ప్యూరీని వేసుకోవాలి. బాగా పండిన టొమాటోలని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా దూరగా వేగించుకొని పెట్టుకున్న కాజు బాదం పొడిని, కారం పొడిని, ఉప్పుని, గరం మసాలా పౌడర్ని, ధనియా పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా దూరగా వేగించుకున్న పూల్ మకానాని, ఒక 2 పచ్చిమిర్చిని, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పూల్ మకానా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఆయిల్ తేలేంత వరకు ఉడికించారంటే ఎంతో కమ్మగా యమ్మీగా ఉండే పూల్ మకానా మసాలా కర్రీ రెడీ అవుతుంది. నచ్చితే ట్రై చేయండి.